హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు వీడియోలో మేము చిదంబరం నుంచి కాంచీపురం వచ్చేసాము. ఇది కంచి సిటీ అన్నమాట. ఇదంతా సిటీలో మేము ఆన్లైన్లో బుక్ చేసుకున్న రూమ్కి అయితే వెళ్తున్నాము. మాకు 2000 పడింది రూము. టెంపుల్కి ముందన్నమాట. జస్ట్ వాకబుల్ డిస్టెన్స్. టెంపుల్కి వెళ్ళాలంటే నడిచి వెళ్ళిపోవచ్చు, అంత దగ్గరలో తీసుకున్నాము. కార్ పార్కింగ్ అంతా ఉంది. చాలా బాగుంది రూము. చిన్నది, చాలా చిన్నది, బెడ్ ఒక్కటే పడుతుంది అంతే. చాలా బాగుంది. ఇప్పుడు ఇదంతా కాంచీపురం సిటీ అన్నమాట. నేను రూమ్కి వెళ్ళిన తర్వాత ఆ రూమ్ ఎలా ఉంది అనేది మీకు చూపిస్తాను. ఇదేనండి ఫస్ట్ ఫ్లోర్ రూము మేము తీసుకుంది. చిన్న రూమ్ అనమాట. బెడ్ పడితే జస్ట్ నడవడానికి అంతే. చూసారు కదా, ఇది 2000 పడింది మాకు. అమ్మవారి టెంపుల్కి దగ్గర అనమాట. జస్ట్ ఒక 5 మినిట్స్లో మేము టెంపుల్లోకి వెళ్ళిపోవచ్చు, వాకబుల్ అనమాట. చక్కగా ఉంది. ఏసీ రూము, టీవీ ఇచ్చారు. చిన్నది అయితే, చాలా చిన్నది, కానీ చాలా కంఫర్ట్ ఉంది. వాష్రూమ్ కానీ అంతా నీట్గా ఉందన్నమాట. మనం ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు, లేదా అక్కడికి వెళ్తే ఏమంటే రూమ్స్ అన్నీ బుక్ అయి ఉన్నాయి. టెంపుల్ దగ్గర ఉన్న రూమ్స్ అన్నీ అయితే బుక్ అయిపోతున్నాయి. మనం కావాలనుకుంటే మనం ఆన్లైన్లో బుక్ చేసుకోవడమే బెస్ట్ అనమాట. అంటే ఉంటుంది రూము, లేదంటే అక్కడికి వెళ్ళాక వెతుక్కోవాలంటే చాలా కష్టమైపోతుంది. ఇంకా తక్కువ దొరుకుతాయేమో తెలీదు, కానీ మనం సేఫ్గా, అంటే వెళ్ళగానే మనం అటు ఇటు తిరిగి టెన్షన్ పడకుండా రూమ్ బుక్ అయిపోతుంది కాబట్టి మేము ముందుగానే ఆన్లైన్లో బుక్ చేసుకొని వెళ్ళాము. రూమ్ అయితే మాకు చాలా బాగా నచ్చింది. టెంపుల్కి దగ్గర అనమాట. ఇది ఇక్కడ ఉన్న పక్కనే అనమాట. దీనికి పక్క సంది ఇది. దీని పక్కనే ఇది ఒక టెంపుల్. ఇది విష్ణుమూర్తి టెంపుల్. స్వామివారు దాదాపు 40 అడుగుల ఎత్తులో కూర్చొని ఉండడం, నిలబడి ఉండడం, ఇలాంటివి కొన్ని ఇక్కడి చుట్టుపక్కల కాంచీపురంలో ఉన్నాయి. ఇవి 158 ప్రదేశాలు. అంటే విష్ణుమూర్తి యొక్క ఆలయాల్లో ఇది ఒక ఆలయం, ఫేమస్ ఆలయము. కోనేరు ఇది ఎండిపోయింది. మేమైతే ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ కోసం వెళ్తున్నాము. ఇక్కడ దగ్గరలోనే ఒక హోటల్ ఉంది, మంచి హోటల్ ఉందన్నారు. టెంపుల్కి బ్యాక్ సైడ్ ఒక స్ట్రీట్ ఉంది, అక్కడికి నడుచుకుంటూ వెళ్తున్నాం అన్నమాట. కాంచీపురంలో ప్రతి స్ట్రీట్లో టెంపుల్ ఉంటుందండి. థ్యాంక్ యూ సో మచ్ వీడియో చివరి వరకు చూసినందుకు.